అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారి జాతకం సెప్టెంబర్ 23 నుండి 26 తేదీ వరకు వీరి పూర్తి జాతకం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే మేషరాశి వారికి అతిపెద్ద శుభవార్తలు ఏంటో కూడా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ 4 రోజులు చాలా ప్రత్యేకమైనవి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న 2 అద్భుతమైన శుభవార్తలు ఈ వారంలో వినే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకటి మీ ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించింది కాగా, రెండోది మీ ప్రేమ లేదా కుటుంబ జీవితానికి సంబంధించినది. ఈ శుభవార్తలు మీ జీవితంలో కొత్త ఆశలను, శక్తిని నింపుతాయి. కాబట్టి ఈ 4 రోజుల జాతకం గురించి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సెప్టెంబర్ 23 మేషరాశి వారికి ఈరోజు మీలో అపారమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం కనిపిస్తాయి. మీ సానుకూల దృక్పథం ఇతరులకు కూడా స్ఫూర్తిని ఇస్తుంది. ఏ పనిని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చెయ్యాలని కసి మీలో ఈరోజు ఉంటుంది. మీ ఆలోచనలు చాలా స్పష్టంగా, పదునుగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈరోజు మీ కృషి, అంకిత భావానికి ఈరోజు పూర్తి గుర్తింపు లభిస్తుంది. సీనియర్ల నుంచి మేనేజ్మెంట్ మీ పనిని ప్రశంసిస్తారు. పదోన్నతి లేదా జీతం పెంపు గురించి ఉన్నత అధికారుల నుండి సానుకూల సంకేతాలు రావచ్చు. మీ సహచరులు మీ సలహాలను కోరుతారు. వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. కొత్త కస్టమర్లు రావడమే కాకుండా పాత కస్టమర్లతో మీ బంధం మరింత బలపడుతుంది. మార్కెట్లో మీ పేరు, ప్రతిష్ట ఈరోజు మీకు బాగా పెరుగుతాయి. భవిష్యత్తులో పెద్ద లాభాలు తెచ్చే కొత్త ఒప్పందాలపై సంతకం ఈరోజు మీరు చేస్తారు. విద్యార్థులు ఈరోజు మీ చదువుపై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తారు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, కఠినమైన సమస్యలను పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. ప్రేమలో ఉన్న వారికి ఈరోజు చాలా మధురంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న పాత అపార్థాలు, చిన్నపాటి గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ బంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. పెళ్లి గురించి కుటుంబంలో మంచి చర్చలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా ఈరోజు మేషరాశి వారికి ఆర్థికంగా ఇది ఒక శుభదినమని చెప్పుకోవచ్చు. ఆగిపోయిన పాత బకాయిలు మీకు తిరిగి వస్తాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి అందే అవకాశం ఈరోజు మీకు ఎక్కువగా ఉంది. పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోజంతా చురుగ్గా ఉన్నప్పటికీ రాత్రి వేళల్లో ఎక్కువసేపు మేల్కొని ఉండకుండా చూసుకోవడం చాలా మంచిది. సెప్టెంబర్ 24 మేషరాశి వారికి ఈరోజు మీరు కొంచెం భావోద్వేగంగా ఉంటారు. కానీ అదే సమయంలో మీలోని సృజనాత్మకత పెరుగుతుంది. మీ ఆలోచనలను నూతన మార్గాల్లో ప్రయాణిస్తాయి. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని బలంగా అనిపిస్తుంది. ధ్యానం చేయటం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యత మీకు అప్పగిస్తారు. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. విదేశీ సంబంధాలున్న ఉద్యోగాలలో పనిచేస్తున్న వారికి ఒక ముఖ్యమైన శుభవార్త మీకు వస్తుంది. మీ పని పట్ల మీకున్న నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ లేదా కొత్త వ్యాపార భాగస్వామ్యులు మీకు లాభాలను తెస్తాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేస్తారు. విద్యార్థులకు ఈరోజు ఇది ఉత్సాహభరితమైన రోజని చెప్పుకోవచ్చు. మీరు చదివింది సులభంగా గుర్తుంటుంది. స్కాలర్షిప్ లేదా కాలేజ్ అడ్మిషన్ల గురించి ఒక సానుకూల వార్త వింటారు. కొత్త కోర్సుల్లో చేరడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. ప్రేమలో ఉన్నవారికి మీ ప్రియుడు లేదా ప్రియురాలు నుండి ఒక ఆనందకరమైన కబురు వింటారు. మీ కుటుంబ సభ్యుల నుండి మీ బంధాన్ని పూర్తి మద్దతు లభిస్తుంది. వివాహ సంబంధాల గురించి పెద్దలు సానుకూలంగా మాట్లాడుకునే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. ఆర్థికంగా మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది. మీరు చేసిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి.
ఒక కొత్త ఆస్తి లేదా వాహనం కొనుగోలు గురించి ఆలోచిస్తారు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే మేషరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది, కానీ పని ఒత్తిడి వల్ల తలనొప్పి, కంటి ఒత్తిడి వల్ల సమస్యలు రావచ్చు. కాబట్టి టీవీ చూడటం, ఫోన్ వాడటం చాలా తగ్గించుకోండి. కంటి సమస్యలు ఏమైనా వస్తే వెంటనే వైద్యుణ్ణి కలవటం ఈరోజు మీకు చాలా మంచిది. అశ్రద్ధ చేయకుండా వైద్యుణ్ణి వెంటనే కలవండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. సెప్టెంబర్ 25 మేషరాశి వారికి ఈరోజు మీలో కొంచెం అసహనం కనిపించినా మీరు కష్టపడి పనిచేయడానికి వెనకాడరు. చిన్నపాటి విభేదాలు వచ్చిన వాటిని చాకచక్యంగా పరిష్కరించగలరు. మీలోని పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు సహ ఉద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ మీరు సహనంతో తెలివిగా వ్యవహరిస్తే మీపై వారి గౌరవం పెరుగుతుంది. మీ పని నాణ్యతను అందరూ గుర్తిస్తారు. మీ బాస్ నుండి మీరు ఆశించిన ప్రోత్సాహం మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో పాత సమస్యలు, ముఖ్యంగా లీగల్ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ఎదురు చూస్తున్న ఒక లాభదాయకమైన కాంట్రాక్టులు మీ చేతికి వస్తాయి. ఇది మీ వ్యాపారానికి కొత్త ఊపుని ఇస్తుంది. విద్యార్థులకు ఈరోజు విద్యార్థులు కాస్త ఏకాగ్రతను కోల్పోవచ్చు. అందుకే చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. స్నేహితుల సహాయం తీసుకోవడం వల్ల మీరు వెనకబడిన విషయాలను తిరిగి కవర్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీ స్నేహితుల సహాయం తీసుకోవడం చాలా అవసరం. మేషరాశివారు ప్రేమలో ఉన్నవారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాటల్లో పొరపాటు జరిగితే అపార్థం ఏర్పడుతుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలిసి ఒక ముఖ్యమైన కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బంధం మరింత బలపడుతుంది. ఆర్థికంగా మేషరాశి వారికి ఈరోజు డబ్బు ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ అదే సమయంలో ఒక శుభవార్త కూడా మీకు వస్తుంది. అనుకోకుండా ఆర్థిక లాభం లభించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. అప్పులు తీర్చడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే మేషరాశి వారికి ఈరోజు చిన్నపాటి జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వేడి పానీయాలు తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం మీకు ఈరోజు లభిస్తుంది. సెప్టెంబర్ 26 మేషరాశి వారికి ఈరోజు మీలో అపారమైన సానుకూల శక్తి ఈరోజు మీకు ఉంటుంది. ఒక కొత్త ఆరంభం చేయాలనే నిర్ణయంతో మీరు ముందుకు వెళ్తారు. మీలోని ఆత్మవిశ్వాసం, ఉత్సాహం మీకు అన్ని విషయాల్లో విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగస్తులకు ఈరోజు మీ కెరీర్కి ఇది ఒక అద్భుతమైన రోజని చెప్పుకోవచ్చు. మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్, ట్రాన్స్ఫర్ లేదా ఒక కొత్త ఉద్యోగ ఆఫర్ ఈరోజు లభించే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు, గౌరవం ఈరోజు మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. ఒక పెద్ద ఒప్పందంపై సంతకం చేస్తారు. ఇది భవిష్యత్తులో మీ వ్యాపారానికి బంగారు బాటలు వేస్తుంది. మీ లాభాలు ఊహించని దానికంటే ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు ఇది అత్యంత శుభదినమని చెప్పుకోవచ్చు. పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా మంచి వార్త అయితే అందుతుంది. ఉన్నత విద్యకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం మీకు అందుతుంది. ప్రేమలో ఉన్నవారు ఒక గొప్ప శుభవార్త అయితే ఈరోజు మీరు వింటారు. మీ బంధం తర్వాతి స్థాయికి వెళ్తుంది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు, పెళ్లి విషయాలు ముందుకు సాగుతాయి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో ఎంతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా మేషరాశి వారికి ఈరోజు చాలా బలంగా తయారవుతారు. డబ్బు సంబంధిత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఒక కొత్త ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు ఆరోగ్యం పరంగా మేషరాశి వారు ఈరోజు చాలా మంచిది. మీలో ఉత్సాహం, శక్తి స్థాయిలు పెరుగుతాయి. మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. మేషరాశి వారికి సెప్టెంబర్ 23 నుండి 26 తేదీ వరకు ఉన్న ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. నేను ప్రారంభంలో చెప్పినట్లుగా మీరు ఆనందంతో ఎదురు చూస్తున్న 2 పెద్ద శుభవార్తలు ఈ వారంలో మీకు అందే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. మొదటి శుభవార్త ఏంటంటే మీ వృత్తి లేదా వ్యాపార జీవితానికి సంబంధించినది. మీరు మీ పనిలో పెట్టిన శ్రమ, అంకిత భావం, నైపుణ్యాలకు ఈ వారంలో తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది.
మీరు చాలా కాలంగా కోరుకుంటున్న ప్రమోషన్ మీకు ఖరారు కావచ్చు. ఇది మీ కెరీర్‌కు ఒక ముఖ్యమైన మలుపు కాబోతుంది. లేదా మీరు చేస్తున్న వ్యాపారంలో ఒక పెద్ద లాభదాయకమైన ఒప్పందం కుదిరి మీ ఆర్థిక పరిస్థితిని అమాంతం పెంచుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని పెంచి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరడానికి సహాయపడుతుంది. రెండో శుభవార్త ఏంటంటే మీ ప్రేమ లేదా కుటుంబ జీవితానికి సంబంధించింది. ఇది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని తర్వాతి దిశకు తీసుకువెళ్ళే ఒక గొప్ప నిర్ణయం గురించి వినవచ్చు. ఉదాహరణకు, మీరు ప్రేమించిన వారితో మీ పెళ్లికి కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు మీకు లభించడం లేదా వారి నుండి పెళ్లి ప్రతిపాదన రావటం వంటివి జరగవచ్చు. ఈ వార్త మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వివాహితులు తమ కుటుంబంలో ఒక కొత్త సభ్యుడు చేరబోతున్నారనే శుభవార్త వినవచ్చు. ఇది ఇంట్లో సంతోషాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ రెండు శుభవార్తలు మీ జీవితాన్ని సానుకూల దిశలో నడిపిస్తాయి. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళండి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ 4 రోజులు మీకు అపారమైన అవకాశాలను కల్పిస్తాయి. చూశారు కదండి, మేషరాశి వారికి ఈ 4 రోజులు మీ జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. మేషరాశి వారు ఈ జాతకం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని రోజువారీ జాతకాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 4 రోజులు మీకు అన్ని విధాలుగా శుభం కలగాలని మనసారా కోరుకుంటున్నాను.